కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో రిఫరెన్స్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, దాని బిహేవియర్ ఎలా ఉంటుందనేది చూస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఆర్డినరీ వేరియబుల్ని తీసుకోవడం జరిగింది. చూడండి, int x equal to 100 అన్నాం. సో దట్ ఈస్ వన్ ఆర్డినరీ ఇంటిజర్ వేరియబుల్. int %y equal to x. సో ఇక్కడ y అనేది రెఫరెన్స్ టైప్ అన్నమాట, రెఫరెన్స్ వేరియబుల్. సో ఈ రెఫరెన్స్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడే అది ఏ వేరియబుల్ని, ఏ మరో వేరియబుల్ని రెఫరెన్స్ చేయాలో డైరెక్ట్గా అక్కడే ఇచ్చేయాలి. సో at the time of declaration itself we are assigning the reference of x to y, I mean address of x to y అన్నమాట. ఓకే, తర్వాత మనం రిమైనింగ్ ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి, ఇక్కడ x వేరియబుల్ అడ్రస్ని y రెఫరెన్స్ చేస్తుంది. మరి x ఈక్వల్ టు x ప్లస్ 100 అన్నాం, y ఈక్వల్ టు y ప్లస్ 100 అన్నాం. సో ఇప్పుడు రెండిటి యొక్క అడ్రస్లు సిమిలర్గా ఉంటాయి కాబట్టి, అంటే ఐ మీన్ x యొక్క అడ్రస్ని y రెఫరెన్స్ చేస్తుంది కాబట్టి xకి వాల్యూని మార్చినా yకి వాల్యూని మార్చినా అనదర్ వేరియబుల్ కూడా వాల్యూ మారుతుంది. అంటే xకి మారిస్తే yకి కూడా మారుతుంది, yకి మారిస్తే xకి కూడా ఆ యొక్క వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు x యొక్క వాల్యూని y యొక్క వాల్యూని ప్రింట్ చేసినా, అదేవిధంగా రెండిటి యొక్క అడ్రసెస్ని ప్రింట్ చేసినా మనకి సేమ్గా ఉంటాయి. చూడండి, సో x యొక్క వాల్యూ 300, y యొక్క వాల్యూ కూడా 300, అడ్రస్లు కూడా సేమ్ అడ్రస్ని చూపిస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం రెఫరెన్స్ టైప్ని డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసినట్లయితే how to pass reference arguments to the functions. రెఫరెన్స్ ఆర్గ్యుమెంట్స్ని ఎలా ఇవ్వాలి ఫంక్షన్స్కి అనేదాన్ని చూస్తాం. సో ఇక్కడ చూడండి, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. ఈ స్ట్రక్చర్లో SNO, ఐ మీన్ సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్ అనే రెండు వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. ఎనీవే ఈ డిస్క్రిప్షన్ అనే వేరియబుల్లో లెంతీ వేరియబుల్ 3000 క్యారెక్టర్స్ స్టోర్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ పర్సన్ అనే స్ట్రక్చర్కి టోటల్గా వేరియబుల్ ఏంటండి, ఎస్. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను సీరియల్ నెంబరు, ఆ డిస్క్రిప్షన్కి వాల్యూ కూడా ఇక్కడ ఇచ్చేసాం. సో ఇప్పుడు వాల్ ఫంక్షన్, రెఫ్ ఫంక్షన్ అనేటివి రెండు ఫంక్షన్స్ రాస్తున్నాం. ఆ ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్గా ఏది ఉంది, స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ని ఆర్గ్యుమెంట్గా తీసుకోవడం జరిగింది. మరి ఫస్ట్ ఫంక్షన్లో ఏమో నార్మల్ బై వాల్యూ పాస్ చేసాం p అనేదాన్ని, ఇక్కడేమో రెఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాం. ఇదేమో ఆర్డినరీ వేరియబుల్, ఇదేమో రెఫరెన్స్ వేరియబుల్. అయితే కింద కోడ్ చూడండి, వాల్ ఫంక్షన్కి రెఫ్ ఫంక్షన్కి రెండింటికి కూడా కింద ఇవ్వడం జరిగింది కోడ్. సో ఈ యొక్క పీలో మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్లో ఇచ్చిన వాల్యూస్ జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంతే. రెండిట్లో కూడా p.snO, p.des అని, అదే కింద కూడా p.snO, p.des అని ప్రింట్ చేస్తున్నాం. అయితే ఈ ఫంక్షన్స్ని మెయిన్లో ఇలా కాల్ చేస్తాం, వాల్ రెఫ్ ఫన్, అదేవిధంగా వాల్ ఫన్, రెఫ్ ఫన్ రెండింటిని కాల్ చేస్తాం. అయితే రెండిట్లో కూడా వాల్యూస్ని సింపుల్గా ప్రింట్ చేయడం జరిగింది, నథింగ్ డిఫరెన్స్. అయితే ఎప్పుడైతే లెంతీ వేరియబుల్స్ ఉన్నాయో ఈ లెంతీ వేరియబుల్స్లో మనం డైరెక్ట్గా లెంతీ వేరియబుల్స్ని యాక్సెస్ చేసేటప్పుడు డైరెక్ట్గా నార్మల్ వేరియబుల్ తీసుకొని యాక్సెస్ చేస్తే సమ్ టైమ్స్ ప్రాబ్లం రావచ్చు. అంటే మెమొరీ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు, స్టాక్ ఓవర్ఫ్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు బెటర్
we need to take reference arguments. reference types ని అలా తీసుకుంటే ఆ ప్రాబ్లం రాదనమాట. అది ఒకటి తప్ప మిగతా అంతా కూడా మా ఈ ఫంక్షన్కి సేమ్ రిజల్ట్లో సేమ్ ఉంది, ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఒక మెమొరీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి లెంతీ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు అలాంటప్పుడు రెఫరెన్స్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఇదే విధంగా రెఫరెన్స్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసి ఎలా స్వాపింగ్ చేస్తామో చూడండి. ఇక్కడ డేట్ అనే ఒక స్ట్రక్చర్ తీసుకోవడం జరిగింది. దీంట్లో డే, మంత్, ఇయర్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. డిస్ప్లే అనే ఫంక్షన్ కూడా ఉందండి. మరి డిస్ప్లేలో ఏం చేసాం, ఈ డేట్లో ఉన్న డిస్ప్లేకి కోడ్ ఏం చేసాం, డే, మంత్, ఇయర్ ప్రింట్ అయ్యే విధంగా జస్ట్ కోడ్ రాయడం జరిగింది. మరి స్వాప్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఇక్కడ 2 రెఫరెన్స్ టైప్స్ ఆర్గ్యుమెంట్స్గా ఇవ్వడం జరిగింది. డేట్ యాంపర్సెంట్, డేట్ యాంపర్సెంట్ అంటే పైన ఉన్న స్ట్రక్చర్కి ఈ 2 కూడా ఆర్గ్యుమెంట్స్గా తీసుకోవడం జరిగింది. అట్లానే డిస్ప్లే అనే ఫంక్షన్ కూడా రాసాం. ఈ డిస్ప్లే అనే ఫంక్షన్లో మళ్ళీ 2 రిఫరెన్స్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఎనీవే ఇప్పుడు ఆ యొక్క ఫంక్షన్స్ కింద కోడింగ్ ఇవ్వడం జరిగింది. చూడండి, స్వాప్ అనే ఫంక్షన్లో d1, d2 అనే 2 రిఫరెన్స్ టైప్స్ తీసుకొని ఆర్గ్యుమెంట్స్ లాగా లోకల్గా t అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. t ఈక్వల్ టు d1, d1 ఈక్వల్ టు d2, d2 ఈక్వల్ టు t అన్నాం. అంటే d1లో ఉన్నది d2లోకి, d2లో ఉన్నది d1లోకి మనం స్వాప్ చేయడం జరిగింది. మరి ఇవి స్వాప్ అవుతాయి ప్లస్ మెయిన్లోకి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు, ఇవి రెఫరెన్స్ టైప్స్ కాబట్టి. అదే ఆర్డినరీ వేరియబుల్స్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్వాప్ అవుతాయి కానీ మెయిన్లో కాల్ చేసినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ ఉండదు. మరి అట్లనే డిస్ప్లే ఫంక్షన్లో కూడా నౌ దెన్ అనే 2 రెఫరెన్స్ టైప్స్ తీసుకొని నౌ డాట్ డిస్ప్లే, దెన్ డాట్ డిస్ప్లే అని మనం ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్లో కాల్ చేయడం జరిగింది. సో చూడండి, ఈ వీటిని మనం మెయిన్ ప్రోగ్రాంలో ఇట్లా ఇచ్చాం. నౌ దెన్ అని 2 తీసుకొని నౌ డేటు, దెన్ డేటు 2 స్టాటిక్ వేరియబుల్స్ లాగా తీసుకొని డైరెక్ట్గా అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ డిస్ప్లే నౌ కమా దెన్ అన్నాం. ఫస్ట్ ఎలా ఉన్నాయి అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత స్వాప్ చేస్తున్నాం. స్వాప్ నౌ కమా దెన్ అన్నాం. సో దెన్లో ఉన్నది నౌలోకి, నౌలో ఉన్నది దెన్లోకి స్వాప్ అవుతాయి. మరి ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పి మరి స్వాప్ చేసిన తర్వాత వాటి వాల్యూస్ ఎలా ఉన్నాయో ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రిజల్ట్ చూడండి. ఫస్ట్ ఏమో ఇలా ఉంది, నౌ దెన్ అనే డేట్స్. తర్వాత స్వాప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. సో అక్కడ రెఫరెన్స్ టైప్స్ని ఆర్గ్యుమెంట్స్గా ఇచ్చాం కాబట్టి మీకు స్వాప్ అయిన వాల్యూస్ మెయిన్లోకి రావడం జరిగింది. ఇట్లానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే రెఫరెన్స్ టైప్స్ని ఎలా రిటర్న్ టైప్స్గా వాడుకోవాలి అనేది ఈ ప్రోగ్రామ్ అండి. మరి చూడండి, రిటర్నింగ్ రెఫరెన్స్ టైప్స్. ఇక్కడ స్ట్రక్చర్ డేట్ అన్నాం. ఈ డేట్ స్ట్రక్చర్లో DMY తీసుకున్నాం. ఓకే, డేట్స్ అనే అరే తీసుకొని కొన్ని డేట్స్ వీటికి ఈ అరేలోకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గెట్ డేట్ అనే ఫంక్షన్ చూడండి, డేట్ యాంపర్సెంట్ అన్నాం. సో అంటే గెట్ డేట్ అనే ఫంక్షన్కి రెఫరెన్స్ టైప్ ఇచ్చాం రిటర్న్ టైప్గా. అట్లానే బ్రాకెట్లో ఇంటిజర్ n అన్నాం, రిటర్న్ డేట్స్ ఆఫ్ n. మనం బ్రాకెట్లో ఎంత నెంబర్ అయితే ఇండెక్స్గా ఇస్తామో ఆ ఇండెక్స్ నెంబర్ని తీసుకొని ఆ కరస్పాండింగ్ డేట్ రిటర్న్ కావడం జరుగుతుంది. మెయిన్ ప్రోగ్రాంలో చూడండి, మీకు ఫర్ లూప్లో పెట్టి 5 డేట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 4, i ప్లస్ ప్లస్ అన్నాం. సో డేట్ యాంపర్సెంట్ bd అనేది ఇక్కడ రెఫరెన్స్ టైపు. మరి దాంట్లోకి ఒక్కొక్క గెట్ డేట్ ఆఫ్ i అనే ఫంక్షన్ ద్వారా, గెట్ డేట్ అనే ఫంక్షన్ ద్వారా ఒక్కొక్క డేటు బీడీలోకి రెఫరెన్స్ కావడం
జరుగుతుంది, మరి ఆ వాల్యూస్ని కరస్పాండింగ్ వాల్యూస్ని అక్కడ ప్రింట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా రెఫరెన్స్ టైప్స్ని మనం C++లో